పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. వరుసగా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, ప్రధానంగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దగ్గర నుంచి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వరకు పవన్ కళ్యాణ్ చేసినటువంటి టూర్లు, ఇచ్చినటువంటి స్పీచ్లు దేశం మొత్తాన్ని ఆకర్షించాయి. దీనికి ఒక ప్రధానమైనటువంటి సంకేతం ఇప్పుడు కనిపిస్తుంది. గూగుల్ సెర్చ్లో టాప్ 5 లిస్ట్లో పవన్ కళ్యాణ్ పేరు కూడా చేరిపోయింది. దీని కథా కమామిషి ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం కాశీ గారు. ఈ గూగుల్ సెర్చ్ అంటే దేశంలో ఎక్కువ మంది ఏ అంశాల మీద సెర్చ్ చేస్తున్నారు అంటే టాప్ 5లో పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా చేరింది. ఏంటి ఈ టాప్ 5కి చేరడానికి రీజన్స్ ఏంటి? ఆ దిశగా చేరటానికి 5 రీజన్లు కూడా మనం చెప్పుకున్నాం. 5 రీజన్స్. ఓకే. డెఫినెట్గా అంటే ఒకటి ప్రధానమైనది ఒక కమిట్మెంట్, డెడికేషన్, డిటర్మినేషన్తో ఈ 3 చిత్తశుద్ధితో రాజకీయాల్లో ఉండటం, పార్టీని కాపాడటం. అట్లా దశాబ్దంగా ప్రజల మనసులు చూరగొన్నారు. ఎక్కడ విమర్శించినా, ఎక్కడ బెదర్లా అదర్లా అనేక విమర్శలు, గెలిచినా ఓడినా రాకపోయినా మాట్లాడాడు. ప్రజల్లో ఉంటారనే నమ్మకాన్ని కలిగించారు. అది ముందు మనకు కావాల్సింది. అది పోరాట పటిమ, ఈయన చేయగలనని నమ్మకం కలిగించారు. అది ఫస్ట్ సక్సెస్కి. రెండవది, క్షేత్రస్థాయిలో దిగినప్పుడు అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఎదిరించే గుణం వీళ్ళలో ఉంది. ఆ ధైర్యం మొదటి నుంచి ఉంది. తన అన్నగారి నుంచి నేర్చుకోవటం కావచ్చు. అన్నగారు రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయినా తమ్ముడు ఆ ధైర్యంతో ముందుకెళ్ళాడు. ప్రజలకు చేసే క్రమంలో అనేక అవరోధాలు వస్తాయని అతనికి కూడా తెలుసు. ఈ మాటలు పడాల్సి వస్తుందని తెలుసు. ఆర్థికంగా ఇబ్బంది పడతాడని తెలుసు. ఎక్కడ అదర్లా బెదర్లా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ క్షేత్రస్థాయిలో వెళ్ళే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బలంగా ఎదుర్కొన్నాడు. ఆ ఎదుర్కోవటంలో జాతీయ స్థాయిలో ఒక నాయకుడు అయిపోయాడు. అంటే మళ్ళా 10 సంవత్సరాల రాజకీయాల్లో మేమే ఉంటామనే పరిస్థితి నుంచి 175 సీట్ల నుంచి చెప్పి 11 సీట్లకి పరిమితం చేయటం అనేది ఏ నాయకుడు గతంలో చేయలేదు. మేము అదపాతనం తొక్కపోతే 100% రిజల్ట్తో అలా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సమకాలీన రాజకీయాల్లో ఉన్నాడు. మూడోది, ఈ జత కట్టడంలో అసలుకి అధికారంలో వస్తుందా లేదనే పరిస్థితి నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని క్యాష్ చేసుకున్న క్రమంలో అటు బీజేపీ పెద్దలు నొప్పించాడు, ఇటు చంద్రబాబు నాయుడు గారు నొప్పించి తనకు తాను తగ్గి 21 సీట్లకి పరిమితం అయిపోయి 100% స్ట్రైక్ రేట్తో అక్కడ ఒక్కసారిగా 2 ఎంపీ సీట్లు, 2 ఎంపీ సీట్లు కూడా కలిసి జాతీయ స్థాయిలో ఒక పార్టీ ఈ విధంగా ఎమర్జ్ అయ్యింది. ఒక ఎమ్మెల్సీ సీట్ కూడా యాడ్ అయింది. ఎమ్మెల్సీ అది అడిషన్గా యాడ్ అయింది. రాజ్యసభ కోల్పోతే ఎమ్మెల్సీ యాడ్ అయింది. ఆ విధంగా 3 ఎక్కడ తగ్గాలో నేర్చుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ పార్టీ ఎంత దశాబ్దంలో ఎంత ఎమర్జ్ అయింది అనేది అందరూ. 4వది అంశం మీరు చెప్పిన హిందూ సనాతన పరిరక్షణ బోర్డు. అది మీరు అన్నట్టు 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష అతను ఎవరో చెప్పింది కాదు, అతను వచ్చింది. ఆ భావంతో ఈ వసుధైక కుటుంబంలాగా ఉన్న భారతదేశంలో 100 కోట్ల మంది ప్రతినిధిగా ఎవరో ఒకళ్ళు ప్రశ్నించాలి కదా, నేనున్నాననే ఆ భరోసా కలిగించి 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి కాలినడకన వెళ్ళి ఆ లడ్డు ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. అదేవిధంగా ముఖ్యంగా నార్త్ ఇండియాలో, సౌతే కాకుండా నార్త్ కూడా ఈశాన్య రాష్ట్రాలతో సహా మిగతా రాష్ట్రాలకు ఎమర్జ్ అవటంలో ఇదే కారణం. కాబట్టి ఈ పవన్ ఎవరు అనేది ఈ సెర్చ్ చేసే క్రమంలో ఇటు సౌత్ ఇండియన్తో పాటు దేశవ్యాప్తంగా వన్స్ అపాన్ ఎ టైం, కేశవ్ గారు మీకు కూడా తెలుసు, మోదీ గారిని కూడా ట్విట్టర్లో దాటిపోయాడు. అంటే ఏంటి, ఒక సమకాలీన రాజకీయాల్లో స్థిరమైన అభిప్రాయాలతో ఈ దేశం కోసం పాటుపడుతున్న నాయకుల్లో ఒకరిగా ఎమర్జ్ అవటం. కాబట్టి ఆ సనాతన సంప్రదాయం కూడా ఎత్తుకున్నాడు. తర్వాత సనాతన సంప్రదాయం ఎత్తుకోవటమే కాకుండా మీరు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా, ఈయన తమిళనాడు వెళ్ళినా గెలిపించుకోగలవు అనే నమ్మకం వచ్చింది. అదేవిధంగా మహారాష్ట్ర వెళ్ళినప్పుడు 100% స్ట్రైక్ రేట్ అక్కడ కనపడింది, హర్యానాలో అలానే కనపడింది. నెక్స్ట్ బీజేపీ పెద్దలు పిలిచి 7 మంత్రులు, ఒక ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి 2 రోజులు అపాయింట్మెంట్ ఇటువంటి గతంలో ఎవరికి జరగల. కాబట్టి జాతీయ స్థాయిలో ఈయన ఒక ట్రబుల్ షూటరు ఈ ఎన్డీఏకి. కాబట్టి ఈయన ఎక్కడ పెట్టినా మనం రిజల్ట్ వస్తుంది అనేది నమ్మకాన్ని ఢిల్లీ పెద్దలను కూడా ఇది చేయబట్టి. కాబట్టి ఎవరు ఈ యొక్క పవన్ అనేది మీరు అన్నట్టు సెట్ చేసే ఢిల్లీ టూర్, మహారాష్ట్ర ఎలక్షన్స్, ఢిల్లీ టూర్ తర్వాత దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గురించి చదవాలని ఆకాంక్ష కలిగింది. ఇకపోతే సీజ్ ద షిప్ అనేదానికి 5వ ప్రధాన కారణం. దానితో అసలుకి గతంలో ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రధానమంత్రులు చేయనిదే టచ్ చేశాడు. ఎందుకంటే మన తీర ప్రాంతం మనకి సహజ వనరులు చాలా కీలకమైనవి సార్. ఆ తీర ప్రాంతం గుజరాత్ తర్వాత 975 కిలోమీటర్ తీర ప్రాంతం ఉండి
గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పుడు ఈ పోర్టులు నిర్వహణ, అసలు ఈ పోర్టులు ఎవరు నిర్వహిస్తారో కూడా చాలా మందికి, ఈ 5 కోట్ల మందిలో దాదాపు 4.5 కోట్ల మంది తెలియదు. 1999లో కేవీ రావు ఉన్నాడా, తర్వాత 20 సంవత్సరాలు ఏం చేశాడు, ఇది ఎప్పుడు ఎవరి చేతులు విక్రాంత్ రెడ్డికి వెళ్ళింది, అరవింద్ రియాలిటీ వాళ్ళు ఎప్పుడు టేక్ ఓవర్ చేశారో, ఎప్పుడు ఎవరికి అదిపితే తెలిసింది, పోర్ట్ అని మాత్రమే తెలుసు, వెనక తెర వెనుకున్న కంపెనీ తర్వాత తెలియదు. ఆ కాకినాడ సీజ్ ద షిప్ అనేదానికి ఒక్కసారిగా దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించారు. ఎవరు ఇంత డేర్ చేయరు. 9 నాటికల్ మైల్స్లో వెళ్ళి ప్రాణాలు సైతం పనంగా పెట్టి షీట్ చేయటం, కలెక్టర్లు మిగతా అధికారులు కూడా ఒక్కసారిగా ఎవరి పవన్ అనేది ఇక ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. అది ఒక రకంగా సీజ్ ద షిప్ అనేది పీక్ స్టేజ్ అనుకో, పీక్ స్టేజ్. ఆ తర్వాత ఎక్కువ సెర్చ్ జరిగింది. ఇక సెర్చ్ ఇక ఆ విధంగా ఆయన ఎమర్జ్ అయిన తీరండి సమకాలీన రాజకీయాల్లో జాతీయ వ్యాప్తంగా ఈయన లోకల్ స్టార్ కాదు, నేషనల్ పొలిటికల్ స్టార్ అనేది ఎమర్జ్ అయ్యారనమాట. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన గూగుల్ సెర్చ్ చేస్తున్నారంటే ఒక తెలుగు వాళ్ళుగా మనం అందరూ కూడా పార్టీలకు అతీతంగా గర్వపడాల్సిన అంశమే. ఏ రాజకీయ స్వార్థం లేకుండా, రూపాయి ఆశించకుండా ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతో ఆయన ఎమర్జ్ అయిన తీరుని అందరూ కూడా అప్రిషియేట్ చేయబట్టే ఈ పవన్ కళ్యాణ్ గారి మీద అంతా గూగుల్లో సెర్చ్ జరుగుతుంది అనేది. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి సెర్చ్ చేయడం, దానిలో ర్యాంకింగ్స్లో రేటింగ్స్లో ముందుకు రావడం ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు ఇప్పుడు? ఇంత పెద్ద ఆరాన్ని సృష్టించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవుతారా? ఇంకా వేరే లెక్కలు కూడా ఏవో వినిపిస్తున్నాయి. కేశవ్ గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచనలు అంటే, మనకున్న సమాచారం ప్రకారం అండి, ఆయన్ని లోకల్ పీస్ కాదు, ఇది జాతీయ సంపదే. జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇతను నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించేశాడు అంతే. ఈయన ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా కాదు ఇక్కడ. అది ముఖ్యమంత్రులు ఎవరు పెట్టాలా, ఎవరు తీసేయాలా అనే పరిస్థితిలో వెళ్ళిపోయాడు. ఆ పదవీకాంక్ష లేని వ్యక్తిగా మనం ఎమర్జ్ అయ్యాడు. కాబట్టి ప్రజలు ఇతని స్వార్థం లేదు, దేశం కోసం పాటుపడుతున్నాడని మన రాష్ట్ర సరిహద్దులు కానీ 5 భాషలు వచ్చినాయి, ఇంకెన్ని భాషలు నేర్చుకుంటాడో కూడా తెలియదు. మరాఠీలో కూడా మాట్లాడాడు, మనం చూసాం. హిందీ అనర్గంగా మాట్లాడు, హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడాడు, నేషనల్ మీడియాకు కూడా ఎమర్జ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇతను ఏంటి, జాతీయ స్థాయిలో రాజకీయాల్లో భవిష్యత్తులో కూడా ఇతను పతాక శీర్షికల టాప్లో ఉంటాడనేది ఈ రోజున మనం చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారిని 5th పొజిషన్లో ఉంచారా? టాప్ 5లో ఎవరున్నారు మిగతా? కేశవ్ గారు, ఇప్పుడు దాకా మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నాం, ఆయన ఎమర్జ్ అయిన తీరు గురించి, గూగుల్ సెర్చ్లో ఏ విధంగా ఈ ప్లేస్కి వెళ్ళాడు అనేది మాట్లాడుకున్నాం. అదే సమయంలో వినేష్ పోగొట్టు రెజ్లింగ్లో మనం ఒలింపిక్స్లో 100 గ్రాముల బరువుతో పథకం కోల్పోయిన పర్సనాలిటీ, ఆమెని బాగా సెట్ చేసినట్టుగా ఫస్ట్ ప్లేస్లో కనపడుతున్నారు. తర్వాత అతను వచ్చేసరికి నితీష్ కుమార్ మనం ఆయన ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ ఉంటాడో కూడా ఎవరికి అర్థం కాకుండా సుదీర్ఘమైన రాజకీయాలు చేస్తుంటాడు. ఇక మూడోది వచ్చేదలికి చిరాగ్ పాస్వాన్, అంటే వాళ్ళ నాన్నగారి నుంచి రాజకీయ వారసత్వంగా మోదీ గారు కుమారుడు. అదేవిధంగా ఎన్డీఏలో ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారు లేడు, కాబట్టి తర్వాత వచ్చేది చిరాగ్ పాస్వాన్, తర్వాత ఇక పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా గూగుల్ సెర్చ్లో ఇప్పుడు ఉన్నారు. అంటే ఈ ఆదరణ ఇప్పుడు వీళ్ళంతా నార్త్, ఫస్ట్ 3 పేర్లు కూడా నార్త్ ఇండియన్స్. సరే, ఆ అకేషన్ ఒలింపిక్స్ లో పథకం అనేది ఇంపార్టెంట్ కాబట్టి అందరూ ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. పొలిటీషియన్స్ లో వీళ్ళిద్దరే ఉన్నారు అంతేగా. సో నెక్స్ట్ ప్లేస్ పవన్ కళ్యాణ్ ఇంకా దూసుకుపోవడానికి అవకాశాలు డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా దాటిపోతాడు. ఎందుకంటే అక్కడ ఓన్లీ ఆ ప్లేస్ వరకే పాస్వాన్ కుమారుడిగా ఆయనకి యంగ్ లీడర్ గా గారి మనసులు అక్కడ ఆయన కూడా 100% స్ట్రైక్ రేట్ ఉంది. అవునవును, తీసుకున్నట్టు గెలిచాడు. కాబట్టి అదే విధంగా మోదీ గారు చాలా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. అటువైపు ఆయనకి ఎంత ఇస్తాడు, ఇటు దక్షిణ భారతదేశాల నుంచి పవన్కి అంత ఇది ఇస్తారు. కాబట్టి పవన్ ఈ దక్షిణ భారతదేశం కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటి నార్త్ లో కూడా ఎంటర్ అయ్యాడు. వీళ్ళందరూ కూడా హిందూ సనాతన సాంప్రదాయాన్ని ఎత్తుకోలేదు కదా. కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ పొజిషన్ ఇంకా టాప్ పొజిషన్లో ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఇది పవన్ కళ్యాణ్ గారి రేంజ్ పెరుగుతోంది, జాతీయ స్థాయిలో ఆయన ఇమేజ్ కూడా గ్రాండ్గా మారుతుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. గూగుల్ సెర్చ్లో టాప్ 5 పర్సనాలిటీస్లో 4th పొజిషన్ పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇది మరింత మెరుగుపడే అవకాశం ఉందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.